ఒకటే మాట చెప్పిన, ఏది కానీ గ్రామంలో ఏది ముందుకు వచ్చినా నేను ముందుంటా, మీరు దేని తెలుసుకోవద్దు, అందరినీ ఇన్వాల్వ్ చేయండి అని చెప్పిన. ఎందుకంటే ఇది మన ఒక్కరి కార్యక్రమం కాదు, అందరు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి అందరినీ కలవండి, అందరినీ రమ్మని చెప్పండి, మీరు పెద్ద ఎత్తున చేసుకోండి, నేను ఎప్పుడు కూడా మీ తోడ్పాటుగా ఉంటానని చెప్పిన. వారు ఆ నమ్మకంతో వారు బ్రహ్మాండంగా ఈరోజు అంబేద్కర్ అలాగే బాబు జగజీవన్ రావు స్టాచ్యూలు బ్రహ్మాండంగా మండలంలో ఏడలేదు పెద్ద ఎత్తున చేసినందుకు వారందరి టీం కి, రాజలీన్ గారికి, మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు. వారి స్ఫూర్తితో మన అందరం కూడా ముందుకు పోవాలి. మీకు ఇంకొక మాట చెప్పాలి, 70 సంవత్సరాల కిందనే ఈ రోజు అంబేద్కర్ గారికి అంత తెలివి ఉంది, ఆయననే ఈ రాజ్యాంగాన్ని రాయగలుగుతారని చెప్పేసి ఆ రోజు నెహ్రూ గారు ముందు పెట్టి నడిపించింది. వారి స్ఫూర్తితో ఈ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా బాగా కష్టపడాలి, చదువుకోవాలి, ఉన్నతమైన పదవుల్లో పొందాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు శంకర్ పాట పాడిండు, నేను ఒక్క ఉదాహరణ చెప్తా. రాజకీయాల్లో ఊసరవెల్లు చాలా మంది ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు నాకైతే పనిచేయాలి, ఇంకొంటే తప్పించుకోవాల పరిస్థితులు ఉంటారు. నాకు అవకాశం వచ్చినప్పుడు గోనీలో నిలుసొని వనిత అనే ఒక దళితులకి నేను కూర్చొని ఆమెను మున్సిపల్ చైర్మన్ చేసిన. అదే మళ్ళీ అవకాశం వస్తే బర జంగీర్ ఉన్నాడు, ఆయన కోసం 3 రోజులు ఆయనతో హోటల్లో ఉండి ఆయన చైర్మన్ చేసిన. ఈ ఊర్లో ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఎర్ర కలమ్మని నా పేరు మీద ఆమె ఎంపీ అయింది ఈ మండలంలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో వాళ్ళ అవసరం కోసం వస్తారు, వాళ్ళ కోసం పైసలు ఖర్చు పెడతారు. ఇంకోటి పని ఉందంటే రూపాయి చేయకుండా పారిపోయి వాళ్ళతో పైసలు ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు. దొంగ ఎవడో దొరెవడో ఎవరు కష్టాల్లో ఉంటాడో మీరు నిర్ణయించుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు శేఖర్ చెప్పినట్టు ఎవరు కూడా అందరికి కూడా ఇలా దళితులతో అవసరం ఉంది. మాటలు చెప్తా ఉంటారు, మాటలు చెప్పుడు కాదు, మీ కష్టకాలంలో ఎవరు ఉంటారు అనేది మీరు ముఖ్యంగా ఆలోచించాలి. ఇవాళ పదవులు ఉంటాయి పోతాయి, పదవులు ఉన్నప్పుడు కాదు, పదవి ఉన్నా లేకున్నా నేను అభిమానించినట్టయితేనే నువ్వు నాయకంగా గుర్తుంటావు. పదవి ఉన్నప్పుడు మేము ఇలా ఎమ్మెల్యేలము మంత్రులము అంటారు, పదవి వినంగా తెల్లారి ఇంటికి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ టైప్ రాజకీయాలలో వ్యక్తిని కాదు నేను ఒకసారి నమ్మిందంటే వాడు ఎంతోడైనా కింది నుంచి మీరు లేపడానికి ప్రయత్నం చేస్తా ఉంటా. కాబట్టి ఇక్కడ కూడా సోదరులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరైనా కష్టపడండి, మీ ఎంబడి నేనుంటా. ఈ గ్రామంలో కూడా నేను చెప్పదలుచుకున్నా, ఏదైనా డెవలప్మెంటల్ కార్యక్రమంలో మీరు తీసుకోండి, మీ ముందు నేను ఉంటా. తప్పకుండా అన్ని విధాల ఈ గ్రామంలో అభివృద్ధికి నేను తోడ్పడతా. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. యాక్చువల్ గా 14వ తారీఖు నాడు చేసి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చేవారు. ఏదేమైనా లేట్ అయిన బట్టి కూడా చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. అందరు కలిసికట్టుగా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరు కూడా అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మీరు యువతరం కూడా ఊర్లో ఇలా చాలా మంది ఉన్నారు దళితులు, మనకు వాళ్ళు ముందుకు సాగడానికి మీరు ఎప్పుడు కూడా నన్ను ఉపయోగించుకోండి, నేను ముందుకు తీసుకుపోవడానికి నేను ఇలా తోడ్పడతా అని చెప్పి ముగిస్తున్నాను. జై హింద్, జై